చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రముఖ న్యాయవాది సీనియర్ నాయకులు భరత్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరికి కూడా. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అన్నిటికంటే కీలకమైన అంశాన్ని మనకు చూస్తూ ఉన్నాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు, 3 దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అడుగడుగునా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా రెపరెపలాడిందో చూస్తూ ఉన్నాం. 2 ఏళ్లలోనే అధికార పార్టీ ఇంత దారుణంగా పడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, భరత్ గారికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే 3 విడతలుగా జరిగినటువంటి ఈ ఓరాహోరీ ఎన్నికల్లో ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి 12,000 గ్రామాల్లో గులాబీ జెండా ఎగరేయడానికి నిరంతరం శ్రమించినటువంటి గులాబీ సైనికులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వారు గులాబీ జెండాను కాపాడుకోవడానికి, గులాబీ జెండాను ఎగరేయడానికి ఒక వీరోచితమైనటువంటి పోరాటం జరిపారు. దాదాపు 3,994 గ్రామ పంచాయతీల్లో జెండా ఎగరేయడమే కాకుండా అనేక స్థానాల్లో ఓరాహోరీ పోటీ జరిగింది. ఒక్కొక్క దగ్గర టాస్తో గెలిచినటువంటి సందర్భాలున్నాయి, ఒకసారి ఒక ఓవర్తో జరిగినటువంటి సందర్భాలున్నాయి. ఇవన్నీ కూడా అనేక అనుకూలత లేనటువంటి, ప్రతికూలత ఉన్నటువంటి సందర్భాలు. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనటువంటి రీతిలో లేదు. అధికార పార్టీ పెద్ద ఎత్తున దాడులు చేయడం, బెదిరించడం, రకరకాల ప్రలోభాలు పెట్టడం అనేటువంటి ఒకవైపు, అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు, కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఇన్ని ప్రతికూలతల మధ్య ఇవాళ దాదాపుగా 30% పైగా గెలవడం అనేటువంటిది ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగా మనం భావించాలి. అంటే గత 2 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక నిరంతర పోరాటం వల్ల, ప్రజల కష్టాల్లో కన్నీళ్ళలో తోడుండడం వల్ల, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం పార్టీ అంతా కూడా ఈ 2 ఏళ్ల పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర వల్ల మేమున్నాం, ప్రజలకి ఏ కష్టాలు వచ్చినా ఉంటాం, అధికారంతో సంబంధం లేదనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇలా ప్రజల్లో కలిగించడం అనేటువంటిది, దానివల్ల ఈ రిజల్ట్ వచ్చిందనేటువంటి విషయం వాస్తవం. అట్లాగే రెండవది, 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, ఈ రెండింటితో పాటు అదనంగా తెచ్చినటువంటి అనేక సమస్యలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా, ఎందుకంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో విద్యుత్ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, పారిశ్రామిక ప్రాంతాల విషయంలో కానీ అనేక రంగాల్లో కూడా మిగతా రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి పరిపాలన అందించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. కాబట్టి ఒకవైపు నిటారుగా నిలబడి పోరాడేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి శక్తి, మరొక వైపు ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ 2 కలిపి ఈ విజయం వచ్చిందనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా అంటే టీఆర్ఎస్ పరిపాలనలో సరైనటువంటి టైంకు రైతు బంధు వచ్చింది, సరైన టైంకు పెన్షన్లు వచ్చినాయి, సరైన టైంకు మాకు నీటి విడుదల జరిగింది, సరైన టైంలో సంక్షేమ పథకాలు వచ్చినాయి అనేటువంటి ఒక భావం నుంచి ఇవాళ ఎప్పుడొస్తుందో తెలియదు అనేటువంటి ఒక పద్ధతి వైపు ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు, ఎందుకంటే మేము మెజార్టీ స్థానాలు గెలిచినామని. నిజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకా 3 సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం అంటే నైతికంగా ఓటమి చెందడమే. ఇవాళ ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం అనేటువంటిది ఒక నైతిక విజయం. ఈ నైతిక విజయం కార్యకర్తల విజయం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎస్ భరత్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా పల్లెల నుంచే మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించిన ప్రస్థానం కూడా మరోసారి మొదలైన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాన కూడా అనేక రకాల అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అనేక రకాల ప్రలోభాలు కావచ్చు, అన్ని రకాల అంశాలు మనం ఎన్నికల సందర్భంగా చూసాం. 3 దశల్లో జరిగిన ఎన్నికల పంచాయతీ అయినప్పటికీ కూడా గులాబీ పార్టీ, గులాబీ సైనికులు సాధించిన ఈ విజయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకోసం ఇంత తీవ్ర స్థాయిలో కాంగ్రెస్పై 2 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత వ్యక్తమవడానికి ప్రధానంగా ఎలాంటి అంశాలు కీలక పాత్ర పోషించాయంటే చెప్తారు. పూర్తిగా దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక అరాచకమైన పద్ధతుల్లో కాంగ్రెస్ పాలన ఈ 2 సంవత్సరాలలో జరిగింది. వాళ్ళు 420 హామీలు, 6 గ్యారంటీలతో ముందుకు వచ్చి ప్రజల్ని మోసం చేసి గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గ్యారంటీల సంగతి వదిలిపెట్టండి, అంతకు మునుపు ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించారు. తర్వాత ఈ ఎన్నికలే కాదు, మనం ఈ 2 సంవత్సరాలు జరిగిన
అనేక ఎన్నికలలో మీరు గమనిస్తే ఈ అధికార దుర్వినియోగం తారాస్థాయికి. పోలీసులు యూనిఫామ్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే తర్వాత కంప్లైంట్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ కనీసం పట్టించుకోని సందర్భం. ఇది ఒక డెస్పాటిక్ కంట్రీలో జరిగే ఎలక్షన్ లాగానే ఉన్నది, కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో జరుగుతున్న ఎలక్షన్ లాగా ఎక్కడ కనిపించలేదు. 2 సార్లు అంటే రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ని గెలిపించే అంత దాకా రీకౌంటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓట్లు పడ్డ ఓట్లని తీసేసేసేసి అవి మిస్సింగ్ అయినాయి అని చెప్పి కాంగ్రెస్ని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నడిపించాల్సిన రీతిలో ఎలక్షన్ నడవలేదు. ఓకే, అయినా కానీ వాళ్ళకి అత్యవసర మార్కులతోని దాదాపుగా ఒక 1000 గ్రామ పంచాయతీలలో 1, 2, 3 ఓట్లతోని, అది కూడా మ్యానిపులేషన్స్తోని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓకే, 1000 దగ్గర 1000 ఉన్నాయి అట్లా. ఇదంతా కూడా ఒకటే రిఫ్లెక్ట్ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విధానాలకి తర్వాత ఈ చెత్త పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తమవుతున్నారు అనేది చాలా స్పష్టమైన సంకేతం ఇది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపిన కాలంలో జరిగిన ఎన్నికలలో గ్రామ పంచాయతీలలో 80% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇవాళ 50% రావడం కోసమే వాళ్ళు తనలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో అన్ని రకాల అక్రమాలు, ప్రలోభాలు ఇవన్నీ జరిగినాయి, మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిది కూడా మీడియాలో వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో హత్యలేందండి, దాడులేంది, అసలు రక్తసిక్తం చేసేంత పరిస్థితి. ఎక్కడ ముందుకు పోతున్నావా వెనకకు పోతున్నావా అనేది అర్థం కాని పరిస్థితి. ఓకే, ఎన్నడూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో జరిగిన ఎన్నికలలో ప్రజా ఆమోదం ఎంత ఉందంటే 80% ప్రభుత్వం అనుకున్నది. ఇలా 50% పడిపోయింది. 50% కూడా లేదు. ఈ అక్రమంగా చేసిన దాంతోనే 50కి వచ్చిందని వాళ్ళకి 30-40కి మధ్యన లేనే లేదు. ఓకే, బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా మీరు చూడండి, 4000 సుమారు 4000 గ్రామ పంచాయతీలు. తర్వాత ఇతరులు ఇండిపెండెంట్స్ 1175. అంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకే, గతంలో మీరు జడ్పీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని జడ్పీలు కైవసం? 30కి పైన జడ్పీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది. ఓకే, మరి ఇలా పరిస్థితి ఉందా? 2 ఏళ్లకే. ఓకే, అది 10 సంవత్సరాల కాలంలో కంటిన్యూస్గా ఉంది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం యొక్క ప్రజెన్స్ కొట్టొచ్చినట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో కనిపించేది. ఇవాళ ప్రభుత్వం ఏంటంటే కొట్టుకొని పోతా ఉంది. అది పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టినారు. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడింది. అది నడుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. దేవి ప్రసాద్ గారు అలాగే భరత్ గారు కూడా చెప్తా ఉన్నారు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజా చైతన్యం వెల్లు విరిచింది. పల్లెనా కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి స్పష్టంగా తీర్పునిచ్చారు. దీంతోపాటు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష. గతంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో పల్లెల జీవనం ఏ రకంగా ఉంది, పల్లెల బతుకు చిత్రం ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటా ఉన్నారు. దీంతోపాటు ఏ రకంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లె ప్రజల బతుకు ఛిద్రమవుతుందో కూడా పూర్తి స్థాయిలో అంచనా వేశారు. కాబట్టి ఈ స్పష్టమైన తీర్పును ఇస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింతగా ముందుకు సాగబోతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, ఉద్యమ ప్రస్థానం నుంచి కూడా మీరు చూశారు. గులాబీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా వెల్లువ ఏ రకంగా ఉందో, పార్టీకి సంబంధించిన పునాది ఏ రకంగా పడిందో మనం చూసాం. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అదే పునాది పార్టీకి సంబంధించి పల్లె ప్రాంతాల నుంచి కూడా బలంగా ముందుకు సాగుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. వీటికి సంబంధించిన ఇంపాక్ట్ రానున్న రోజుల్లో ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ సంకేతం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎట్లా మలిచే అవకాశం ఉంది? అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా చైతన్యమే పరిపాలనకు తీసుకొచ్చేటువంటి ఒక రహదారి అనేటువంటి విషయం అందరికి తెలిసింది. కాబట్టి కేసీఆర్ గారు మొదలు గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా చైతన్యం కోసం వారు అనేక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా రూపుదిద్దుకున్నారు. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, కరెంటు సమస్యలు, అనేక వర్గాల సమస్యల్ని ప్రధానమైనటువంటి దృష్టికి తెచ్చి స్థానిక ఎన్నికలను కూడా ఒక రాజకీయ ఎత్తుగడగా వాడుకున్నారు. అంటే తెలంగాణ వాదం బలపడాలంటే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అక్కడి నుంచే ఆ చైతన్యం రావాలి. మాకు చెప్పేది చాలా ఎవరైతే ప్రభుత్వం అంతా కూడా ఇవాళ మనల్ని అరెస్ట్ చేసిందో రేపు సెల్యూట్ కట్టి మన
తెలంగాణ జెండాను ఎగరేయడానికి మార్గం వస్తుందని చెప్పి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్తే చాలామందికి అది ఒక వింతలాగా అనిపించేది. మాకెన్నడు సెల్యూట్ కొట్టాలి పోలీసు వాళ్ళు, మన జెండా ఇప్పుడు ఎగరేయాలి. కానీ నిజంగానే వాస్తవంగా తెలంగాణ ప్రజా ఉద్యమం ఒక విస్ఫోటనంలా ఎగిరి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. ఈ ఎన్నికలను కూడా తొలినాళ్ళలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లను ఒక రాజకీయ ఎత్తుగడగా కేసీఆర్ గారు తీసుకొని ప్రయత్నం చేసి ఆ తర్వాత అనేక ఉప ఎన్నికలు, అంటే అసలు పదవి అంటేనే పడిసచ్చేటువంటి ఒక సమాజంలో పదవులు విసిరేసేటువంటి ఒక నూతన సంస్కృతికి కేసీఆర్ గారు పోరాటానికి ఉపయోగించుకునేటువంటి పద్ధతి చేశారు. మంత్రుల పదవులు రాజీనామాలు, ఎమ్మెల్యే పదవులు రాజీనామాలు, ఎమ్మెల్సీ పదవులు రాజీనామాలు చేసి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి, పోర్టుపోలియో లేని 6 నెలలు మంత్రిగా నిర్వహించినటువంటి సందర్భం. అంటే పదవులకి ఉద్యమం అనేటువంటిది ఒక గడ్డిపోచ లాంటిది అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వడానికి అనేక పోరాట రూపాలని ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. కాబట్టి ఈ 10 ఏళ్లలో కూడా అసలు ఎంత అద్భుతంగా ఇంతకుముందు భరత్ గారు చెప్పినటువంటి అంశాన్ని మనం చాలా కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో ఉన్నప్పుడు ఏ అధికార పార్టీయో అధికారంలో ఉన్నప్పుడు 180% పైగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుచుకున్నాం. అంటే ప్రజల ఆమోదం ప్రభుత్వానికి ఉంటే డెఫినెట్గా 80% స్థానిక సంస్థల్లో వస్తాయి. ప్రజల ఆమోదం సన్నగిలుతున్నప్పుడే ఆ పర్సంటేజ్ ఇలా పోటీ చేసిన స్థానాల్లో 40% గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఏకగ్రీవ ఎన్నికల్ని కలుపుకొని ఇలా పర్సంటేజ్ వచ్చింది తప్ప నిజంగా పోటీ చేసినటువంటి స్థానంలో దాని శాతం 40-45కే పడిపోయింది. అట్లాగే మీరు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు భరత్ గారు మేమంతా కూడా ఎన్నికల ఇన్ఛార్జీలుగా పోయినాము. జిల్లా పరిషత్ చైర్మన్లో గతంలో 100% జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచిన 100%. మీరు ఎక్కడ రిజల్ట్స్ ఉండవు. అసలు హైయెస్ట్ ఒక రాజకీయ పార్టీకి 100% రిజల్ట్స్ అనేటువంటిది ఒక డ్రీమ్. అసలు అది మనకు ఊహిస్తాం అనేటువంటిది కాదు. అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు మనం గెలిచినటువంటి సందర్భాన్ని ఉన్నాయి. అంటే ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఇవి కానీ రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడతాడు. 42 శాసనం ఇస్తామని బీసీలకు మోసం చేసి, ఇలా 2500 ఇస్తామని మహిళలకు మోసం చేసి, ఉద్యోగులకు 5 డిఏలు బాకినోడు, పీఆర్సీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ క్యాలెండర్ లేదు, మహిళలకు సంబంధించినటువంటి మన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మీరు స్కూటీ, ఇటువంటి ఎన్ని పెట్టుకున్నా అంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక కొత్తగా లగచర్ల పేరు మీద, అట్లాగే ఫోర్త్ సిటీ పేరు మీద ఇవాళ మొత్తం భూములన్నీ కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కనబడతాం. మూడవ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి భూముల్ని కాజేసేటువంటి కుట్ర, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా లెక్కలు వేసుకుంటారు. లెక్కలు వేసుకొని మార్కులు వేసుకొని ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పాస్ చేయనా ఫెయిల్ చేయనా అనేటువంటి దాన్ని పెడతారు. ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేసింది. ఇవాళ వాళ్ళు ఎంత మొత్తుకున్నా మేము గెలిచినాము ఏం చేసినా అన్నా కూడా మీరు పోటీ దిగజార్చిందంటే డెఫినెట్గా 60% ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి అర్థం. కాబట్టి ఈ ఎన్నికలు డెఫినెట్గా రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వబోతారు. ఈ తీర్పు ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం మార్చడానికి అవసరమైనటువంటి ఒక గొప్ప ఆయుధంగా ఇది మలచబడబడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ప్రభుత్వం వల్ల మా సమస్యలు పరిష్కారం అయితలేవు, అదనంగా సమస్యలు తెచ్చిపెడుతున్నాడు, నిర్బంధం ఇస్తుండే. ఒక సర్పంచ్ని హత్య చేసిన నకరేకల్ నియోజకవర్గంలో మనం చూసినాం కదా. ఒక సర్పంచ్ ఇంటి మీద ట్రాక్టరు తీసుకొని పోయాడు. కేటీఆర్ గారు పోయి హాస్పిటల్లో వారిని పరామర్శించొచ్చారు. అక్కడ మరణించినటువంటి వాళ్ళని పరామర్శించొచ్చేటువంటి ప్రయత్నం చేసి అనేక మందిని కూడా ఇవాళ ఏమైందంటే బెదిరియడం, తర్వాత నిర్బంధానికి గురి చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, ఏకంగా ట్రాక్టరే ఇంటికి తీసుకుపోయి పెట్టేస్తే కూడా ఎన్నికల కమిషన్ లేదు. 1 కోటి మంది మహిళలు చీరలు కట్టుకొని మీరు పోలింగ్ బూత్కి పోయి ఓటేయమని పిలిపిస్తే ఒక ముఖ్యమంత్రి ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు దాన్ని పట్టించుకునేటువంటి నాతుడు లేడు. కాంగ్రెస్ వీళ్ళని ఏమైనా చేస్తారా, బీజేపీ ఏమైనా మాట్లాడుతుందా అని చూస్తే బీజేపీ రేవంత్ రెడ్డికి ఒక ప్రొటెక్టర్ టీమ్గా తయారైంది. ఎప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడమే ధ్యేయంగా ఇలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు అనేటువంటి విషయం కూడా చాలా తేటతెల్లమైపోయింది. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్నికల్లో ఈ ఫలితాలు ప్రజలు ఇవ్వడం అనేటువంటిది ఏంటంటే ఒక మార్గదర్శనం. రేపు భవిష్యత్తులో డెఫినెట్గా గులాబీ జెండా సాధారణ ఎన్నికల్లో ఎగురుతుంది, రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీలో ఎగురుతుంది అనేటువంటి విశ్వాసాన్ని నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తలు ఇచ్చారు. ఇలా మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. నాయకులు అక్కడో ఇక్కడో శేషభిషాలు అవసరం లేదు.
కేసీఆర్ గారి నాయకత్వంలో మన జెండా ఎగురుతుంది, మీరు అటు ఇటు కాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, మీరు విశ్వాసం సన్నగిల్లాల్సినటువంటి అవసరం లేదు, మీ ఎంట మేము కొండంత అండగా ఉన్నామని ఇలా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా ఇది మనం అందరం కూడా భావించాల్సినటువంటి. అట్లాగే ప్రభుత్వానికి చెంపపెట్టు పెట్టే విధంగా, ఓ ప్రభుత్వమా నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనందుకు నిన్ను చెంపదెబ్బ కొడుతున్నాం, ఓ ప్రభుత్వం నువ్వు నిర్బంధం చేస్తున్నందుకు నిన్ను ఇగో ఎన్నికల్లో మేము మీకు వ్యతిరేకంగా ఓటేసినాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటిది ఒక ఫలితం. నిజంగానే ఇన్ని భరత్ గారు లీగల్ సెల్ ఇవాళ ఎన్ని వందల అప్లికేషన్లు, వందల ఎన్ని వైలేషన్ చేస్తున్నాయని లీగల్ సెల్ అద్భుతంగా ఇవాళ ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా చూసినాం. అనేక వైలేషన్స్, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినామో ఏ ఒక్క దరఖాస్తు కూడా సమస్యకు పరిష్కారం లేదు ఇవాళ. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ప్రజల్లో ఒక మౌలికమైనటువంటి మార్పు రాబోతా ఉన్నది, ప్రజల్లో ఒక నూతనమైనటువంటి ఆలోచన మొదలైంది. కేసీఆర్ ఆలోచన విధానం, కేసీఆర్ మార్గం అనేటువంటిది తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయం ఇలా తేటతెల్లమైపోతాం. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు భరత్ గారు మనం చూస్తున్నాం, గుర్తులేని ఎన్నికల్లోనే, వాస్తవానికి గుర్తుపై జరగవు ఈ ఎన్నికలు, గుర్తులేని ఎన్నికల్లోనే గులాబీ ప్రభంజనం ఈ స్థాయిలో ఉంటే రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తుపై జరగబోతున్నాయి, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చైతన్యం కావచ్చు, ప్రజలు కనబరిచిన చైతన్యం, నింపిన ఆ స్ఫూర్తి, గులాబీ సైనికులకు సంబంధించిన ఈ పోరాట పటిమ రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి స్ఫూర్తిని నింపే అవకాశం కనిపిస్తుంది, వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం? దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎప్పుడైనా ఒక ప్రభుత్వం యొక్క పరిపాలనని జడ్జ్ చేసే అవకాశాలు కొన్ని ఉంటాయి. అవి ఎన్నికల ద్వారానే ప్రజలు వాళ్ళ యొక్క ఆమోదాన్ని కానీ విముఖతను కానీ చాటిస్తారు. ఇవాళ గతంలో మనకు ఒక బెంచ్ మార్క్ ఉన్నది. బెంచ్ మార్క్ ఏంటంటే 80% సీట్లను కైవసం చేసుకుంది అధికార పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ 80% ప్రజా ఆమోదాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించేటట్టుగా పని విధానం ఉండేది కేసీఆర్ గారిది. ఏ ఒక్క రోజు కూడా ఏదో ఒక ఆసక్తికరమైనది ప్రజా ఉపయోగకరంగా ఉండే ఒక ప్రణాళికను లేకపోతే దాని అమలు తర్వాత జనానికి కనిపించేటట్టుగా ప్రపంచానికి ఉపయోగపడేటట్టుగా కేసీఆర్ గారి పరిపాలన ఉందే తప్ప నిస్తబ్దంగా నిస్తేజంగా ఎప్పుడూ లేదు. దాని ఫలితం కూడా అట్లనే చూపించినారు. ఎప్పటి వరకు చూపించినారు? మోసపూరిత వాగ్దానాలతోని రియల్ ఎస్టేట్ బ్రోకరు ప్లాట్లు అమ్మేదానికోసం, ఇండ్లు అమ్మేదానికోసం ఎన్ని అబద్ధాలు ఆడతారో అన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఆడడం మూలంగా ప్రజల్ని ప్రలోభాలలోకి దించి గెలిచి ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఉన్న స్థాయిలోనన్నా ఉంచలేని పరిస్థితి. కేసీఆర్ గారు అప్పచెప్పినప్పుడు ఏ పరిస్థితి అవుతుందో ఆ పరిస్థితి కూడా లేకుండా ప్రతిరోజు దిగజారే పరిస్థితిని, తర్వాత శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతిపూరితమైన వాతావరణాన్ని పేద ప్రజలని వాళ్ళ భూముల నుంచి బేదకాలు చేయడము, తర్వాత వాళ్ళ ఇళ్లను ఊలగొట్టడము మూసి హైడ్రాల పేరు మీద. చిన్నం కాదండి, మొత్తం మీరు ప్రజా జీవితాన్ని తీసుకోండి, ఎంత భద్రతతోని ఎంత హాయిగా ఉన్న పరిస్థితిలో నుంచి మొత్తం సమస్యల సుడిగుండంలో పడేసిన తర్వాత ప్రజలు ఎట్లా ఓటేస్తారని అనుకుంటున్నారు? చూసినారు కదా, ఒక మంచి పరిపాలన చూసినారు, ఒక చెత్త పరిపాలన చూస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళంతటా వాళ్ళు సమాయత్తమైన చేసేదానికే సిద్ధపడి చేసినారు. ఇవాళ ఏమి హింసనండి, కని విని ఎరగని హింస ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో జరిగింది. అది ఒక గుర్తు లేకుండా, ఈ గుర్తుల బేసిస్ కాకుండా జరిగిన ఎన్నికలలోనే అంత రెసిస్టెన్స్ ఇచ్చినారు ప్రజలు. గుర్తులతో జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా డిమార్కేషన్ అనేది స్పష్టంగా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక బెంచ్ మార్క్ ముందటున్నది. 100% సీట్స్ జిల్లా పరిషత్లో 100% జిల్లా పరిషత్లు కైవసం చేసుకుంది బీఆర్ఎస్. డెమోక్రటిక్ ఎలక్షన్. మరి ఇవాళ వాళ్ళు దాన్ని సాధిస్తారా? సాధించకపోతే ప్రజలు తిరస్కరించబడినట్టే కదా. ఏముందండి అసలు, కనీసం చెత్త తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు ఊళ్ళల్లో. ఊళ్ళల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తర్వాత టౌన్లు మొత్తం టౌన్స్ అన్నిటిని కూడా
బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగేది. మున్సిపాలిటీలలో కానివ్వండి, తర్వాత గ్రామ పంచాయతీలలో కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు ప్రతి దగ్గర పెడితే ఇలా ఒల్లకాడు చేసి పెట్టినారు. ఏ ఒక్క దగ్గర కూడా పల్లె ప్రకృతి వనాలు ఇవాళ ఫంక్షనింగ్లో లేవు. పచ్చదనం కానివ్వండి, తర్వాత పరిశుభ్రత కానివ్వండి, తడి పొడి చెత్తను చేసే వర్మి కంపోస్ట్ తయారు చేసే వ్యవస్థను తయారు చేసి ఇవాళ వచ్చిన ప్రభుత్వం ప్రతి దాన్ని ధ్వంసరచన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేనప్పుడు, తర్వాత ఇంకా అన్నిటికన్నా ఒక చాలా విచిత్రమైన పరిస్థితి, మనం ముందుకు పోతున్నామా వెనకపోతున్నామా అర్థం కాని వ్యవహారం ఏంటంటే, ఇండిపెండెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా పోయింది. ఓకే, ఇండిపెండెంట్గా ఉండాలి వాళ్ళు, ఇండిపెండెంట్గా లేరు, కంప్లీట్గా ఇండిపెండెంట్గా లేకపోయినారు. కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల్లాగా ఇవాళ పోలీసులు పనిచేయడము, ఎలక్షన్ కమిషన్ అయితే సాగిలపడిపోతావు. ఓకే, ఎన్ని ఎలక్షన్ వైలేషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్న వైలేషన్స్ కనీసం పట్టించుకునేది ఏం ఎలక్షన్ కమిషనర్ నాకైతే అర్థం కాలేదు. అపాయింట్మెంట్ అడిగితే దొరకదండి. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అయినప్పుడు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండాలి, కనీసం అపాయింట్మెంట్ దొరకదు. ఈ రకమైన పరిస్థితుల్లో, ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రజలు ఎప్పుడైనా ఎలక్షన్స్ ద్వారా ఏంటంటే ఒక ఇండికేషన్ ఇస్తారు, ఒక తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయే తీరు, ఇంకా నిలబడే సమస్య లేదు. తర్వాత ఎదిరించడం మొదలుపెట్టిన తర్వాత అంతం చూసేదాకా ఎదిరిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు ఏది జడ్పీటీసీ ఎంపీటీసీ అయితే ఉన్నాయో సర్పంచుల కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీకి అనుకూలంగా 100% బ్రహ్మాండమైన విజయాన్ని సాధించబోతాం. మనం చూస్తా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు తప్పకుండా ఇంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న నేపథ్యంలో గులాబీ ప్రభంజనం వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని దేవిప్రసాద్ గారు అలాగే భరత్ గారు కూడా చెప్తా ఉన్నారు. గ్యారంటీల పేరిట చేసిన మోసం కావచ్చు, 420 హామీల పేరిట చేసిన దగాతో పాటుగా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు నిర్మించిన వ్యవస్థలను కూడా విధ్వంసం చేయడం వల్లే పల్లె ప్రజానికమంతా కూడా తమ బతుకు ఛిద్రమవుతుంది. కాబట్టి కాంగ్రెస్కు అడుగడుగునా కూడా గుణపాఠం చెప్పారని కూడా దేవిప్రసాద్ గారు అలాగే భరత్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. దేవిప్రసాద్ గారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం, స్పీకర్ క్లీన్ చిట్ అంటూ ఈరోజు వార్త మనం చూస్తూ ఉన్నాం. 5గురిపై అనర్హత వేటు అవసరం లేదంటూ తీసుకున్న ఈ నిర్ణయం, ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఈ మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే, అంటే ఈ పార్టీ మార్చేటువంటి పరిణామాలను చూస్తే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అసలు ఏం చట్టాలు, ఏం పార్లమెంటు, ఏం కోర్టులు, ఏం వ్యవస్థ ఇది. చాలా నగ్నంగా పోయి మా ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుంటే స్పీకర్ కళ్ళు మూసుకున్నాడు, ఆయన కనబడతలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని ఇలా సామాన్య జనం రోడ్ల మీద అడుగుతున్నారు. ఆ చట్టాలు ఏంది, అందులో ఉండేటువంటి నిబంధనలు ఏంది, ఆయనకు ఉండే డిస్క్రిషన్ పవర్ ఏంది, న్యాయ వ్యవస్థకు పరిపాలనా వ్యవస్థకు ఉండేటువంటి వైరుధ్యాలు ఏంటి, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తలేరు. ప్రజలకు చాలా కళ్ళ ముందు నగ్నంగా కనబడుతున్నది. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇలా ఆ పార్టీలో చేరితే, ఈయననేమో స్పీకర్ గారేమో ఆ పార్టీలో చేరలేదు అంటాడు, ఆయనేమో ఏ పార్టీలోనో తెలియదని వాళ్ళు అంటారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టు. ఇలా స్పీకర్ గారు ఇన్ని ఆధారాలు పెడితే, అనేక ఆధారాలు క్రాస్ ఎగ్జామినేషన్స్లో మన ఎమ్మెల్యేలు గారు, మన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా అనేక ఆధారాలు ఇచ్చిండ్రు. వారు పార్టీలో చేరిండడానికి ఇచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య లేదు. పైగా తీర్పు, ఎందుకంటే కోర్టు అక్షంతలు వేసింది కాబట్టి, సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది కాబట్టి టైం లోపల దీన్ని డిస్పోజ్ చేయాలి. కాబట్టి ఆ డిస్పోజ్ చేసేటువంటి క్రమంలో డిస్పోజ్ చేసిన కేసు తప్ప ఇందులో అసలు న్యాయానికి సంబంధించినటువంటి అంశానికే తావు లేకుండా చేసి ఇవాళ పూర్తిగా రోజు రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ మళ్ళీ దీని మీద సమాధానం చెప్పాలి కదా. మరి పార్టీ మారితే నువ్వు డిస్క్వాలిఫై చేయాలని నువ్వే చెప్పినావు ఒకప్పుడు, డిస్క్వాలిఫై చేయాలి పార్టీలు మారితే. మీరు తెచ్చిన చట్టమే ఇది కూడా, పార్టీలను మారిస్తే ఎట్లా చర్యలు తీసుకోవాలంటే. మరి మీరు అన్నీ కూడా ఉల్లంఘించి ఇవ్వాలి, యథేచ్ఛగా నగ్నంగా
ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం చేశారు. స్పీకర్ దగ్గర న్యాయం దొరుకుతుందని అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న విధానానికి ఇవాళ పరిపాలకులు చేస్తున్నటువంటి ఈ చర్యలకు మధ్య ఉండేటువంటి ఈ అసమానత ఏదో గ్యాప్ ఉందో ఇవాళ ప్రజలందరూ నవ్వుకుంటారు. రాజు గారు, మనం ఎన్ని ఉండొచ్చు, దానికి ఆయన స్పీకర్కి ఉండే పవర్ ఉండొచ్చు, పార్లమెంట్లో ఉండొచ్చు, చట్టాల్లో ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంత నగ్నంగా దొరికినటువంటి వాళ్ళని ఎందుకు నగ్నంగా దొంగ అని అనడంలో ఎందుకు వీళ్ళకు ఈ అడ్డొస్తున్నాయనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి దీని మీద లోతైనటువంటి చర్చ జరగాలి. ముఖ్యంగా ప్రజలు ఇవాళ చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఏమి చేసినా ప్రజా తీర్పు ఇచ్చేటువంటిది ప్రజలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా దీని మీద ఫైట్ చేసింది. అవసరమైనటువంటి ఫోరాలు అన్నిటి దగ్గర, స్పీకర్ దగ్గర, హైకోర్టు దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర అన్ని వేదికలు ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకను అడ్డుకోవాలని చెప్పేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఈ ప్రయత్నము డెఫినెట్గా వాళ్ళను డిస్క్వాలిఫై అయ్యేంత వరకు, ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చేంత వరకు ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఉల్లంఘనలు ఉండకుండా చేయడానికి పోరాటం చేస్తుంది. అందులో ముందుకు పోతుంది. ఎస్ సార్. భరత్ గారు, మనం చూసాం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా నానుతున్న పరిస్థితిని మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ అనేక వేదికలపై దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఓవైపు న్యాయస్థానాల్లో, ఓవైపు ప్రజాక్షేత్రంలో, మరోవైపు అసెంబ్లీలో కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాలని కొట్లాడిన పరిస్థితి. చివరికి నిన్న వచ్చిన ఈ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అపహాస్యం చేస్తుంది స్పీకర్ గారు. అంటే స్పీకర్ ట్రైబ్యునల్ ఏదైతే ట్రైబ్యునల్ ఉందో, ట్రైబ్యునల్ చైర్మన్గా స్పీకరే ఉన్నారు. పూర్తిగా అపహాస్యం చేస్తున్నారు. ఎంత అపహాస్యం చేస్తున్నారంటే దానికి వర్ణించేదానికి వీలు లేనంత అపహాస్యం చేస్తున్నారు. అనేక వారాలుగా దీని మీద విచారణ జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఎవిడెన్స్ని స్పీకర్ ముందు పెట్టినారు. విజువల్ ఎవిడెన్స్ని పెట్టినారు. ఆయన కళ్ళ ముందు జరిగింది కూడా ఆయనకి గుర్తు చేసినారు. ఆయన స్పీకర్గా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపక్షాల స్థానంలో కూర్చోవాల్సిన వాళ్ళు పోయి కాంగ్రెస్ ట్రెజరీ బెంచ్లలో కూర్చున్న సందర్భాన్ని కూడా చూపించినారు. వాళ్ళు స్పష్టంగా కండవాలు వేసుకొని, కాంగ్రెస్ పార్టీ కండవాలు సీఎంతోనో లేకపోతే కాంగ్రెస్ నాయకుల పెద్ద నాయకులతోనో, అంటే రాహుల్ గాంధీ ముందు, సోనియా గాంధీ ముందు నిలబడి కండవాలు వేసుకొని వాళ్ళు పార్టీలలో చేరిన సందర్భం, వాళ్ళు ప్రకటించిన సందర్భాన్ని కూడా విస్మరించినారు. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ట్రైబ్యునల్ అంటే క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. అది న్యాయస్థానంతో ఆల్మోస్ట్ సమానంగా ఉండే వ్యవస్థ. అది దాన్ని భ్రష్టు పట్టించేసేసి తుంగలో దొక్కి చాలా చండాలం చేసినారు ఈ విచారణలో మాత్రం. ఒక పక్కన అసెంబ్లీ సెక్రటరీని కూర్చోబెట్టుకుంటారు, ఇంకొక పక్కన ఎవరో ఒక ఆయన అడ్వైజర్ అని ఆయనను కూర్చోబెట్టుకుంటారు. చట్ట ప్రకారంగా చేసేదానికి లేదు. స్పీకర్ ఒక్కళ్ళే చైర్మన్గా దాన్ని నడపాలి. ఇటు పక్కన ఒకరిని, అటు పక్కన ఒకళ్ళని కూర్చోబెట్టుకొని తర్వాత జడ్జిమెంట్ ఇస్తే ఏ కారణం చేత తను ఈ పిటిషన్లు రిజెక్ట్ చేసినారనే జడ్జిమెంట్ కాపీని అందజేయాలి, చదువుకోవడానికి ఇవ్వాలి. డిస్మిస్డ్ అని ఒకటి రాసేసేసేసి ఈ మెంబర్స్ కంటిన్యూ అవుతారు, ఇది అసెంబ్లీ మెంబర్లుగా, ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతారు అన్నది, కానీ ఏ పార్టీ ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతారు అన్నది కూడా ఆపరేటివ్ పోర్షన్లో ఆయన చెప్పలేదు. ఆపరేటివ్ పోర్షన్ డిస్మిస్డ్ అని ఏంటంటే ఎట్లా వీలవుతుంది అంటే చూపించాలి కదా, అది అక్కడ ఉన్న అడ్వకేట్లకు ఇవ్వాలి. ఇప్పటికీ రాలే. మేము వెబ్సైట్లో పెడతామని అంట. ఎంత అరాచకంగా ఈ విచారణ చేసినారని అంటే అన్ని రకాలుగా విచారణ చేస్తే అసలు చైర్మన్గా ఉంచడం అనేదే ఒక ఘోరమైన విషయం. వాళ్ళకి జ్యుడిషియల్ ట్రైనింగ్ లేదు, ఎట్లా నడపాలో తెలియదు, ఒక రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. చేసుకోవచ్చు, రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం ఉన్నా కానీ సభని ఎట్లా నడపాలా అనే దానికి ఎట్లయితే రూల్స్ ఉంటాయో ఒక కోర్టుని, క్వాసీ జ్యుడిషియల్ కోర్టుని నడిపేదానికి కూడా రూల్స్ ఉండాలి. రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఒక అరాచకమైన పద్ధతులలో
కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికే పద్ధతుల్లోనే స్పీకర్ వ్యవహరించాడు. అంతే. కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ పార్టీలో చేర్చుకున్నది, ఇప్పుడు ఈ 10 మందిని బీఆర్ఎస్ నుంచి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నది అప్రోచ్ ఏదైతే ఉందో అదే స్పీకర్ అవలంబించారు. ఇంత నిరంకుశంగా ఉంటుందా ప్రజాస్వామిక వ్యవస్థలో? ఇంత అపహాస్యం చేస్తారా వ్యవస్థల్ని? ఓ పక్క నుంచేమో బఫూన్ లాగా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతాడు, ఇంకొక పక్క నుంచేమో కాన్స్టిట్యూషన్ తుంగలో దొక్కుతారు. ప్రజలు ఏమైనా ఎడ్డోళ్ళు అనుకుంటారా, అవలగాళ్ళు అనుకుంటున్నారు? ఎంత అపహాస్యం అనండి. వాళ్ళకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ అప్రతిహతంగా 1971లో బంగ్లాదేశ్ వారు గెలిచిన తర్వాత రాజాభరణాలను రద్దు చేసి తర్వాత భూ సంస్కరణలు తీసుకొచ్చి 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి కనుచూపు మేరలో అపోజిషన్ లేని పరిస్థితి ఉన్నప్పుడు అహంకారానికి నెత్తికెక్కితే 77లో ప్రజలు తుంగలో దొక్కినారు. అది గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు అహంకారంగా ఇంత నిరంకుశంగా ఇంత ప్రజాస్వామిక వ్యతిరేకంగా మీరు ఇవాళ పోతుంటే మీ గతి అదే అవుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ నాయన రాజీవ్ గాంధీ ఓ చట్టాన్ని తీసుకొచ్చి ఉదాత్తమైన ఒక చట్టాన్ని తీసుకొస్తే నువ్వు దాన్ని తుంగలో దొక్కుతున్నావు. ప్రజలేమన్నా ఎడ్డోళ్ళ చూడరా? ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెడతారు. అసలు మీ మీద ఏ రకమైన ఒక విమర్శకు కూడా మీరు అర్హులు కాదు. అంత అధ్వానంగా చేస్తారు ఆ వ్యవస్థల్ని. మీ బాబు గారు సొమ్మ ఏమన్నా? అంత వెనుముక లేకుండా బిహేవ్ చేసినాడు స్పీకర్ యాజ్ చైర్మన్. నిన్ను నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను, ఏ రకమైన భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, భావితరాలు మంచిగా ఉండాలని అంటే ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ సందర్భం కూడా ఉన్నది. మీ బాబు సొమ్మాయ కనిపించట్లేదా ఎవిడెన్స్? జడ్జిమెంట్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదా మీకు? జాగిరాయమేనా? అదే మాదిరిగా చేసినారు. ఆక్షేపణీయమే కాదు, నిందనీయం, నేరం కూడా ఒక రకంగా చెప్పాలని అంటే. ఏ పద్ధతి అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న స్పీకర్ వ్యవస్థ ఇక్కడైతే చేసిందో అది పూర్తిగా నిందనీయం, క్షమించరాని నేరం. చట్టము చట్టబద్ధత కోరుకునే ప్రజలందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా దీన్ని నిందించాల్సిన అవసరం ఉంది. ఇంత ఓపెన్గానా, ఇంత దుర్మార్గంగానా? ఎంతమంది చచ్చిపోయినారండి స్వతంత్ర ఉద్యమంలో ఇవన్నీ తీసుకొని రావడానికి, ఈ వ్యవస్థలు తీసుకురావడానికి? వ్యవస్థలను మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికల ఫలితాలు కూడా అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళేం దాచుకోవట్లేదు, చాలా ఓపెన్గా బీభత్సంగా బహిరంగంగా ధ్వంసం కానివ్వండి, తర్వాత అరాచకం కానివ్వండి, ప్రజల్ని హింసపెట్టడం కానివ్వండి, దోపిడీ చేయడం కానివ్వండి, అన్నీ ఓపెన్గా చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం, దశాబ్దాల పాటు నిర్మించిన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అపహాస్యం చేస్తుందని భరత్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారాల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది, తప్పకుండా ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటుందనే విషయాన్ని కూడా వారు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ఫోటోలకు ఫోజులు ఇస్తే సరిపోదు, రాజ్యాంగ విలువల్ని పాటించాలి. తెలంగాణలో ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు ఇలాంటి వాటిని ఉపేక్షించడం లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? అంటే కాంగ్రెస్ పార్టీ విధానమే ఇలా పూర్తిగా ఎట్లయిపోయిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, రాజ్యాంగ వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, తమకు అనుకూలంగా లేనటువంటి విషయాల పట్ల వాటిని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం, దీని కొనసాగింపే ఇలా భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా అమలు చేస్తుంది. అక్కడ ఉన్న గ్యాప్స్ అన్ని కూడా ఇది ఫిలప్ చేస్తాం. మా ఉదాహరణ నేను చెప్తాం, మొన్న లోక్సభలో ఈ లేబర్ కోడ్స్ అని కొత్తగా ఈ కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు మారుస్తూ ఉన్నారు. మార్చేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ లేచి ఇది దుర్మార్గం, మీరు ఎట్లా మారుస్తారు అది ఇది అని చెప్పి వీరోచితమైనటువంటి ఉపన్యాసం చేసి, నిర్మలా సీతారామన్ లేచి
మీరు తయారు చేసిన చట్టమే మేము కామా లేకుండా పుల్ స్టాప్ లేకుండా ప్రవేశపెడుతున్నాం. ప్రవేశపెట్టే అవకాశం మాకు వచ్చింది, తయారు చేసే అవకాశం మీకు వచ్చింది, ఓకే. అంతే తప్ప ఏం లేదని చెప్పి. అంటే ప్రజలు ఇవాళ అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఈ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేస్తా ఉంది. ఇవి ఉత్తగా రాలేదు. ఇంతకుముందు భరత్ చెప్పినట్టు ఒక వీరోచితమైనటువంటి పోరాటాల ద్వారా, అనేక డిస్కషన్ ద్వారా, అనేక మేధోమదనం ద్వారా, అనేక ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా, అనేక అసమాన ప్రాణ త్యాగాల ద్వారా వచ్చినటువంటి అనేక చట్టాలు ఇవి. ఇవి తేరగా వచ్చినటువంటి చట్టాలు కావు. ఈ చట్టాల కోసం ఒక దశాబ్దాల కాలంగా ఒక తరమంతా తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి చట్టాలు ఇవే. ఏదో తేరగా వచ్చినటువంటి చట్టం కాదు. 10 గంటల విధానం దగ్గర నుంచి మనం ఏవి చూసుకున్నా దాని వెనుక ఒక అసమాన త్యాగాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మార్చే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఇలా నిర్లజ్జగా ఇంత 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారి పార్టీలో పనిచేస్తూ ట్రెజరీ బెంచ్లో కూర్చుంటూ అవసరమైనటువంటి అన్ని ఇంతకుముందే భరత్ చెప్పినట్టు అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత కూడా ఇక మీరు ఏం చెప్పినా నేను వినను, నేను చెప్పేది మాత్రం చెప్తా, రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ చదువుతా అని ఇవాళ స్పీకర్ చదవడం అనేటువంటిది ఇవాళ పూర్తిగా ఒక ప్రజాస్వామ్యాన్ని ఇక అపహాస్యం అందామా, కూని చేయడం అందామా, హత్య చేయడం అందామా, ఇక అంతకంటే వేరే వర్ణించనటువంటి పదాలే చెప్పాల్సినటువంటి సందర్భం వస్తూ ఉంది. అందుకే కేటీఆర్ గారు చెప్పారు, మీరు రోజు పుస్తకాలు పెట్టుకుంటారు కదా, కనీసం తెరిచి చదవండి రాజ్యాంగంలో ఏముందో. పుస్తకాలు మాత్రం పట్టుకుంటున్నారు. ఇవాళ ఎక్కడో పెద్ద ఎత్తున ఇచ్చినట్టున్నారు. అటు బీజేపీ వంచుతుంది, ఇటు వీళ్ళు వంచుతారు రాజ్యాంగం. ఇద్దరు అమలు చేయని వాళ్ళు, పుస్తకాలు తెరవని వాళ్ళు, ఆ పుస్తకాల్లో ఏముందో చదువుకోని వాళ్ళు, ఆ పుస్తకాలలో చదువుకొని వాటి కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ వివిధ రకాలుగా హత్యలు చేస్తున్నటువంటి పాలక వర్గాలు ఈ రెండు కూడా రాజ్యాంగాన్ని అమలు చేయమని కొట్లాడుతున్నారు. ఇవాళ జీవించే హక్కు కావాలని కొట్లాడుతూ ఉన్నారు, తమకు పనికి తగ్గ శ్రమ కావాలని కొట్లాడుతూ ఉన్నారు, అసమానతలు లేకుండా ఉండాలని చూస్తున్నారు, కనీస వేతనం కావాలని కొట్లాడుతున్నారు, రాజ్యాంగంలో ఈ ఫిరాయింపులు దుర్మార్గం అని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఒక మౌలికమైనటువంటి అంశాలు. మీరు ఈ మౌలికమైనటువంటి అంశాలనే మీరు హత్య చేస్తూ మీరు పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలు చదవండి అని ఎవరికి చెప్తున్నారు? ఇలా రామచంద్రరావు వ్యాఖ్యలు అయితే మరీ దుర్మార్గం. రామచంద్రరావు గారు అన్నయ్య స్వాగతిద్దాం, మంచిదే, మీరు దీన్ని వ్యతిరేకిస్తారు. మీరు చేస్తున్నది ఏంది రామచంద్రరావు గారు? ఎన్ని రాష్ట్రాల్లో ఎంత దుర్మార్గంగా మీ పార్టీ లేనటువంటి వాళ్ళని అధికారం నుంచి కూల్చి మీరు అధికారంలోకి వచ్చింది. ఎంతమందిని ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇలా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజేఎస్ పేరు మార్చంగానే చాలా గొగ్గోలు చేస్తున్నారు కదా. మరి మీరు రాష్ట్రంలో చేస్తున్నది ఏంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు మీద ఉన్నటువంటి అన్ని మార్చలేరా మీరు? మీరు యూనివర్సిటీల పేర్లు మారుస్తామని ప్రయత్నాలు చేస్తున్నారు, స్కీముల పేర్లు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు, అన్ని పేర్లు మారుస్తున్నారు కదా. మరి ఈ పేరు మార్పులకు కాదా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, రాదన్న తెలంగాణను చావు వరకు పోయి తీసుకొచ్చినటువంటి ఒక సబ్బండ వర్గాలను ఐక్యం చేసి తెచ్చినటువంటి నాయకుడు. ఆయన పేరును మీరు కనుమరుగు చేస్తానని చెప్పి అనేక స్కీముల పేరు మీద, గతంలో ఉన్నటువంటి పేరు మీద మార్చేస్తున్నాం, పెట్టిన ప్రతి పేరు మారుస్తున్నాం. నీకు ఒక్క పేరు మారవంగానే ఇంత ఇబ్బంది మొదలైంది. మరి ఈ పేరునేది డెఫినెట్గా బీజేపీ వైఖరిని ఖండిద్దాం అందరం, కానీ నువ్వు చేస్తున్నది ఏంది రాష్ట్రంలో? కాబట్టి ఈ రెండు పార్టీలు ఇలా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఇలా ఒక పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి డెఫినెట్గా మనం ఈ విషయం మీద ఒక సీరియస్ కన్సర్న్ పెంచాలని నేను విజ్ఞప్తి చేస్తాను. భరత్ గారు, ఇక్కడ దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో దీనిపై లోతైన చర్చ జరగాలనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. రెండు ఢిల్లీ పార్టీలు, వైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ, రెండు కూడా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారనే అంశం రానున్న రోజుల్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై ఎలాంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లబోతుంది బీఆర్ఎస్ అంటే చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ దుర్మార్గమైన తీర్పు ఏదైతే వచ్చిందో నేను క్వాలిఫై చేస్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన తీర్పు, ఇది సన్మార్గంలో జరిగిన తీర్పు కాదు, చట్ట వ్యతిరేకం, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం, పద్ధతులకు వ్యతిరేకం, అసలు చట్టం యొక్క స్ఫూర్తికి వ్యతిరేకం, ఒక ఎవిడెన్స్ని తీసుకునే పద్ధతికి వ్యతిరేకం. ఇది పూర్తిగా ఒక చాలా ఆక్షేపణీయమైన జడ్జిమెంట్ ఇది. దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం, ఆ తర్వాత సుప్రీంకోర్టు. న్యాయ మార్గం ఏదైతే ఉందో ధర్మో రక్షిత అనేది ఒక న్యాయ సూత్రం అది. ధర్మాన్ని మనం రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే ధర్మాన్ని రక్షించడం లేదు, కూని చేస్తాం. ఓకే. బీజేపీ దానికి వంతపడతా ఉన్నారు. ఈ ఇద్దరు పార్టీలు ఒకటే చేస్తా ఉన్నారు. ఓకే. దేవిప్రసాద్ గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పినారు. నిర్మలా సీతారామన్ అన్నది ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారు, ఇది తయారు చేసింది మీరే కదా అని అంటే బాగలేదని కాంగ్రెస్ పార్టీ అన్నది, తయారు చేసింది సీతారామన్ అన్నారు. మీరు ఒకళ్ళొకళ్ళు మీరు అనుకోవడం బాగానే ఉంది, ఒక తమాషా చేస్తున్నారు కదా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా ఈ చట్టాల వల్ల, దాని మీద చర్చ లేదు. అదే పద్ధతి ఇవాళ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నది. ఓకే. కాబట్టి వీటి మీద మేము ధర్మ పోరాటం ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయస్థానాలను గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము, చట్టం ఏం చెప్పిందో చట్టం చూపించిన మార్గంలో కొట్లాడతాం. అది కాకుండా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడతారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం. ఇక ఆ కొట్లాటం యొక్క ఫలితాలే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం చూసాం. ఎంపీపీ తర్వాత జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో ఇంకా ప్రస్ఫుటంగా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద తెలియజేసే దానికోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. తర్వాత ప్రజలు కూడా సమాయత్తమై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఆపేదే లేదు. మోసం అనేది మార్గమైపోయి, దగ అనేది మార్గమైపోయి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలే ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, నిలదీయడం కానీ, దాన్ని తరమేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్ మనం చూస్తూ ఉన్నాం. రెండు ఢిల్లీ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా రాజ్యాంగ వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ అంశాన్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో అడుగడుగునా కూడా ఎండగడతాం. దీంతో పాటు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై రానున్న రోజుల్లో న్యాయస్థానాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి స్పష్టంగా భరత్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.